సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆత్మ సంతృప్తి కలుగుతుందని గ్రంథాలయ సంస్థ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు పేర్కొన్నారు. రమణపేట అడబాల ట్రస్ట్ కార్యాలయంలో సిరిగినిడి నగేష్ కుమార్, రమ్య శ్రీదేవి దంపతుల పుత్రిక శ్రీనిఖ పుట్టినరోజు సందర్భంగా వృద్ధులకు నూతన వస్త్రాలు పంపిణీ జరిగింది. ఈ సందర్భంగా గ్రంథాలయ విశ్రాంతి అధికారి చింతపల్లి సుబ్బారావు మాట్లాడుతూ అడబాల శ్రీనివాసరావు మనమరాలు సిరిగినేడి నగేష్ కుమార్, రమ్య శ్రీదేవి దంపతులు పుత్రిక అయిన శ్రీనిఖ పుట్టినరోజును ప్రవాసాంధ్రులైన జన్మభూమిపై మమకారంతో పేద కుటుంబాలకు చెందిన వృద్ధుల సమక్షంలో పుట్టినరోజు జరుపుకొని భోజనం ప్యాకెట్లు నూతన వస్త్రాలు అందించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో అడబాల రత్నప్రసాద్, బుద్ర సత్యనారాయణరాజు, ప్రసాద్ నాయుడు, ఎస్ శ్రీ నగేష్, సుహాసిని, పి ధర్మచంద్రరాజు తదితరులు పాల్గొన్నారు. పుట్టినరోజు సందర్భంగా ఈవేళ మనం పుట్టినరోజు కార్యక్రమం అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించుకుంటున్నాం. ఎందుకంటే వాళ్ళు విదేశాల్లో ఉన్నా కూడా భారతదేశంలోని వాళ్ళ కుటుంబంలోని ఈ గడ్డ మీద వాళ్ళ పుట్టినరోజు కార్యక్రమం కూడా జరుపుకోవాలనేటటువంటి ఆశయంతో ఉన్నతమైనటువంటి ఆలోచనతో ఉన్నతమైనటువంటి కార్యక్రమాలు నిర్వహించుకున్నటువంటి ఈ అడబాల శ్రీనివాసరావు గారి మనవరాలు పుట్టినరోజు సందర్భంగా శ్రీనిఖకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరిన్ని కార్యక్రమాలు నిర్వహించుకొని మరిన్ని పుట్టినరోజులు ఉన్నతంగా జరుపుకోవాలని, ఉన్నతమైనటువంటి వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తులుగా మంచి స్థాయికి ఎదగాలనేటటువంటిది వాళ్ళ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం అడబాల ట్రస్ట్ ద్వారా నిర్వహించుకుంటూ వృద్ధులకి వాళ్ళ బట్టలు మిగిలినటువంటి భోజనం ఏర్పాటు చేసి వాళ్ళకి తృప్తికరంగా సహకరించినటువంటి అందరికి కూడా ధన్యవాదాలు. అందరికీ నమస్తే అండి. ఈరోజు మా తమ్ముడు శ్రీనివాసరావు వారి అమ్మాయి రమ్య శ్రీదేవి, అల్లుడు నగేష్ కుమార్ల పుత్రికైన శ్రీనిఖ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు వారు అమెరికాలో ఉన్నా సరే మన ప్రాంత పేద మహిళలందరూ కూడా నూతన వస్త్రాలు, భోజనం వసతి కల్పించమని కోరడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు పేద కుటుంబానికి చెందిన వృద్ధులందరూ కూడా భోజనం, స్వీట్లు ఇచ్చి ఈరోజు నూతన వస్త్రాలు పంపిణీ చేయడం జరుగుతుంది. అందరూ కూడా అందరూ సంతోషంగా ఆనందంగా ఉండాలని ఒక లక్ష్యంతో వారు కార్యక్రమం చేశారు. వారికి ఆడంబరంగా చేసిన అవకాశం ఉన్నా సరే మన పేద మధ్యన చేసుకుని భావంతో వారి కార్యక్రమం చేసినందుకు వారికి ప్రత్యేకంగా మా అందరి తరఫున వారికి అభినందన తెలియజేస్తారు.